అందరిని ఒకలాగా ట్రీట్ చేయి. చెయ్యా పలికేదే తిరుగులేని వేదం మధుని ఎలా బావని పిలుస్తా. నీ కంఫర్టేగా మధుని బావ అంట. ఏం లేదు కర్రగా వచ్చిర్రు చూడు గాయస్ నిజప్పుడు కర్రగా రాలిగా మర్చిపోయినా ఇద్దరికి తెలియంది ఏదో జరిగే నువ్వు ఇద్దరు సెట్ చేసుకుని ఇద్దరు సెట్ చేసుకున్నా బాయ్ ఫ్రెండ్. అంత సీన్ లేదు నాకు. ఓన్లీ సింగిల్ పీస్. సింగిల్ పీస్ సింగిల్ గానే ఉంటా. ప్లీజ్ ప్లీజ్ బావ నీకోసమే తీసుకొచ్చిన. నన్ను మర్దలు అన్నాడారా? మరదలే మర్దల్స్ చూసినావా? దానికి ఇన్నిసార్లు మరదలు అరే బాబా ఎందుకు బాబా అట్లా మాట మారుస్తాడు? పక్కన కూర్చో కూర్చో. Hey guys, welcome back to our channel Mr. Ajay Official. వాయిస్ గట్టిగా ఉండకూడదు, నాటల్లో ఉండాలి. అర్థమైంది? గట్టిగా అంత అరుస్తున్నారు. సీన్ లేదు. దెంగితే షేపట్ అవుతారు ఇద్దరు. ఇంత మస్తు దినాల తర్వాత వీడియోలోకి వచ్చారు కాబట్టి ఏదో జోరు చూపించాలి కదా, దెంగులు పడతాయని చెప్పేసి ఓవరాక్షన్. అమ్మ నువ్వు వచ్చిందేటమ్మా? నేను రోజు అంతే బ్రో. నేను అంతే. నేను రోజు వీడియోలో ఉంటున్నా కాబట్టి చూస్తున్నా బ్రో, చూస్తున్నా. వెయిట్ చేస్తుంది అప్పుడే. ఫైర్ గర్ల్ అంటే అనే పిచ్చి పొగల కుత్త. నువ్వు విజయవాడ పోయిను, మేము ఎడికి పోవాలా? మా దగ్గర రావాలా? బ్యాడ్ పేరు చూసాక ఫోన్ ఎరుపుకుల్లారా. సో ఏంటంటే ఈ పాప ఏంటో అంటుంది, వచ్చి రాగానే ఒక కోరిక అడిగింది. ఆ కోరిక నేను నెరవేర్చకపోతే యాజ్ ఎ టీమ్ లీడర్గా. నువ్వు నవ్వుతావేంటి? యాజ్ ఎ టీమ్ లీడర్ గా అంట. ఫ్రెండ్ గా నేను చెప్పట్లే, చూసినావా? ఫ్రెండ్గా నేను ఎందుకు చేస్తావా? ఎందుకులే కానీ ఈ మధ్య ఓవర్ అవుతుంది బాగా. ఏమనంటుంటే ఓవర్ చేస్తుంది. కుత్తలం పడుతుంది. ఇంటి ఎక్కువ దిగుతున్నావు, దాని వల్ల దిగుతున్నా, ఇది వల్ల దిగుతున్నా. అన్ని మూసుకొని చెప్తే అయన్నొద్దు పాయింట్కి రా. మొన్న ఫోన్ దగ్గర ఫోన్లు ఎంతో ఓవర్ దిగిందంటే దానివల్ల నేను బ్యాడ్ అయినా. మన ఫోన్ ఇవ్వలేదని చెప్పి బ్యాడ్ చేసేసింది అన్న దగ్గర. నేను లాస్ట్ నేను నన్ను తిట్టి నన్ను వచ్చి రివెంజ్ తీసుకోవాలి. రివెంజ్ తీసుకోవాలి బ్రో. బ్యాడ్ ఎందుకైతే ఆల్రెడీ బ్యాడ్ అంటే మిమ్మల్ని మీరు వచ్చినందంటే ఏమనుకోండి, అంటే కోమ్లీ నన్ను అన్నది అది ఒవ్వతిది. ఈరోజు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. అందరిని ఒకలాగా ట్రీట్ చేయి. చెయ్యా పలికేదే తిరుగులేని వేదం అస్సలు చెయ్యా. సంబంధం లేదు అసలు నాకు. మొన్న కూడా ఫోన్ లో కూడా ఎక్కువ నిలిగింది, ఏదో మాట్లాడింది. ఏం భాష నిలిగింది అంటారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? రివెంజ్ ఏడిపిస్తాం. ఏమని ఏడిపిస్తావు? కొట్టేద్దావా? మరి కొట్టుడు గిట్టే పిల్ల బక్క ఉంది ముందు, మళ్ళీ ఫిట్స్ వచ్చి కొట్టుకుంది అనుకోండి. ఉన్నట్టే. మరి ఏం చేద్దాం? ఇద్దరు సారీ మధుని అది మధు దగ్గర పోతే రెచ్చిపోతుంది. మధుని ఎలా బావని పిలుస్తా. నీ కంఫర్టేగా కంఫర్ట్ అని నవ్వుతుంది ఏంటి? రైతు గడికి కూడా కంఫర్ట్ ఆఖరికి. మరి ఇప్పుడు ఏంటి మీ అన్నకి చెప్పినావా? ఆల్రెడీ అన్నకి చెప్పేసిన. వెళ్ళి మీ అన్నకి చెప్పండి మ్యాటర్. నేను ఆ కూగని తీసుకొస్తాను రైతు గారు. రావే అనే కావే రావే బ్రో. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే తలుపు బద్దలు మేము పలగొడతాము. అన్నాను అసలు రెచ్చగొడకు నన్ను. నువ్వు కూర్చో. అన్న అయిపోయింది కదా, సరిపోయింది. మొన్నటి నుంచి వస్తున్నా, ఇద్దరినే నడిపిస్తుర్రు, నడిపిర్రి. వైజాగ్ పోయి ఒక వారం పోయి ఒక 3 రోజులు పోతానికి వారం పోయి మంచిగా ఏం లేదు కర్రగా వచ్చిర్రు చూడు గాయస్ నిజప్పుడు కర్రగా రాలిగా ఓటర్ ఎవరికి పడదు, ఎవరైనా అట్లనే. అన్న ఏం లేదు, ఇటీనా మొన్న ఫోన్ కాడ ఎక్కువ ఓవర్ చేసింది.
ఇంకోరు ఆ పోరి బొక్క పోరి అక్క కోమ్లి మీ చెల్లి బంగారం కాంప్లీ ఏ అన్న అసలు బీబీ తెప్పే కన్నా చూడేమన్నా చెల్లి బంగారం అన్నా చెల్లి బంగారం అంట ఏంట్రా ఖుషి అయ్యా నేను పోతే ఇంకొంచెం సెట్ చేసుకుంటావు ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నాను సెట్ అయ్యిందా ఏ కవన్ వదిలేనా ఫోన్ కాడ మస్తు నిలిగింది అక్కడ ఆ కోమ్లి పోరి ఏ ఎక్కువ కుల్ అయింది ఎక్కువ తక్కువ మాట్లాడింది సరే ఏదో ఒకటి ఓకే ఇప్పుడు ఏంది 2 సార్లు చేసింది వస్తుందా 2 సార్లు చేసింది 2 సార్లు చేసింది ఓకే ఇప్పుడు నేను ఏడిపిస్తా అదేనేమో నా ఫోన్ అడిగితే ఫోన్ మళ్ళా ఇది ఫోన్ చేసినప్పుడు 2 సార్లు చేసిందంటే నిన్నేమో చేసింది అనుకో మీరు ఒకటే కదా దానికి ఎప్పుడు నా జోలికి రావద్దని సడన్ గా నీకు ఎందుకు లేసింది మళ్ళీ అయిపోయింది మాట్లాడింది వైజాగ్ పోయినావు కదా మంచిగా ఎంజాయ్ చేసినావు కదా వచ్చినావు కదా గమ్మున ఉండాలి మళ్ళీ పాత తీసి మళ్ళీ దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు సిగ్గా వైజాగ్ అరే మర్చిపోయినా ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది. నువ్వు ఇద్దరు సెట్ చేసుకుని ఇద్దరు సెట్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్స్ అంత సీన్ లేదు నాకు ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ గానే ఉంటా ప్లీజ్ ప్లీజ్ వదిలేరు వైజాగ్ సింగిల్ పీస్ అంటారు సింగిల్ పీస్ సారీ అరే వదిలేరు వైజాగ్ ఊకే వైజాగ్ గుర్తు నాకు సరే కానీ దయచేసి ముద్ది చెప్పు పోతున్నా అన్న పో మన కోమ్లిని ఏడిపిస్తా నువ్వు వస్తావు మధ్యలో కోమలి నేర్పిస్తా చెల్లి అయితే ఎందుకు రాదు అన్న నాకు బీపీ తెప్పాక నువ్వు మేము తెంగేస్తాం మేము ఉన్నందుకు ఇక డోర్ దాటి చూడండి మధ్యని బావా అంట ఓ మధు నా మనసు నాలో లేదు నువ్వెందుకు ఊగుతున్నావు కుసు ఏమంటావు బావా ఎందుకే పాపం వద్దే నన్ను అన్నప్పుడు నా జోలికి రారు ఏదో వైజాగ్ నుంచి ఏదో ఏదో తమాషాలు పడుకుంటే ఏదో జిమ్నాస్టిక్ చేసుకుంటూ నాకు బావ అయితే నీకేమైతే బావని బావాని పిలుస్తా బావా అని పిలుచుడు అంటే లైక్ నార్మల్ గా పిలుస్తా లేకపోతే లోపల ఏమైనా పెట్టుకుని బావ అయితే నాకు బావ అవుతాడు నార్మల్ గా పిలుస్తాను ఏడిపినకనే అంతే కానీ మరీ బావ అంటే అది వద్దే పాపం అయితే బేబీ అంట బేబీయా వద్దే బావి సెట్ బేబీ అంటే మరి పేలుస్తున్నాయి నేర్చుకుంది ఎట్లా చూడాలి వైజాగ్ లో పేరు చూడట్లే ఇలా పేరు చూస్తూ ఇట్లా అందమంటే అంటావా ఏ మరి మరి ఏడిపికండి ఏ అన్న మేమిద్దరమన్నా చిట్టితల్లి అది చిట్టిది ఈ చిట్టుతల్లి ఏంది ఇలా జల్లెలు జల్లెలు ఫీల్ సరే పోండి మధ్య వస్తాను మా బావా అని నార్మల్ గా మధ్యలో వచ్చిన బావా అంట బంగారం అంట బేబీ అంట అన్ని రావా అంటది ఒక్కసారి రావా అని మాత్రం అన్న సో గైస్ నా హ్యాండ్ బ్యాగ్ పోందా నా వైజాగ్ కూడా ఒక్కసారి రావా అంటే ఏ హ్యాండ్ బ్యాగ్ లో సరిపోతుంది కొత్తగా హ్యాండ్ బ్యాగ్ ఉన్నా అందులో కరెక్ట్ సరిపోతుంది ఏం చేస్తారు అందరు ఇట్లా కూర్చున్నారు సరిగ్గా కూర్చోరా కూర్చుందామని ప్లేస్ ఉంది కదరా కూర్చుందామని సరిగ్గా కూర్చోమన్నా ఇప్పుడు ఫోన్ అయినారా పక్కకి ఏం చేస్తున్నావు కొత్త షర్ట్ వేసిండు మధు మీకు అర్థమైతలే ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ చెప్పరా ఏం రే చూడవా నువ్వెట్లున్నావు అట్లనే ఉన్నా నేను కూడా అందరు ఒకటే పట్టిరు వైజాగ్ ఊకే ఏంది వైజాగ్ ఏం వైజాగ్ పోతుంది ఎంజాయ్ చేయలేదు ఎందుకు మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తారు ఇద్దరు సరే ఒకటి అడగాల నువ్వు వైజాగే కదా నాకు బీచ్ చూపియవా బీచ్ కి నిన్ను చూపిస్తా వెళ్ళవా ఎప్పుడు ఇప్పుడు వెళ్ళిపోదాం పద నాకు బీచ్ చూపిస్తావా అని అడుగుతున్నావా బీచ్ కాదు నిన్ను చూపిస్తా అని చెప్పాలి అన్ని చూపిస్తాను నేను అలా అనద్దు నీకు బీచ్
నువ్వు ఉన్నది ఒకటే లేనిది ఒకటే. అబ్బో దిగొచ్చిండమ్మా సుఖమైనది. ఆగు ఆగ్రా. ఏంగా కొత్త షర్ట్ వేసినావు? రీల్ చేద్దాం వేసాను, నన్ను చూసి మ్యాచింగ్ చేసింది ఇది. అంత సీన్ లేదురా. బ్లాక్ మ్యాచింగ్. సరే ఆగ్రా మధు, నీకు ఒకటి తీసుకొస్తా. బాబా నీకోసమే తీసుకొచ్చిన. డ్రింక్ నేను అందరి నుంచి అడుగుతున్నాను, ఎక్కడ ఇచ్చారా? నీకోసమే తెచ్చినారా? నువ్వే తాగుతావా? నాకు ఇవ్వవు బావా. ఒకేస్ట్రా తెచ్చిపో కోమలక్క, ఒకేస్ట్రా తెచ్చిపో. హెల్పింగ్ ఇచ్చారు రేపు. కోమ్లీ లేవ్వ ఒకసారి. ప్లేస్ లాగానే కూర్చుంటావా? అది జరుగురా. కూర్చొని అది జరుగు, కొంచెం కంఫర్ట్ లేదు. పక్కన కూర్చో. బావా చెప్పు మరి. కూర్చోబెట్టుకో దేంగే నేను ఎవడన్నా అన్నాడు. అందుకు బాగా అంటుంది అసలు. అదే అర్థం కావట్లేదు. ఏమ్రా నాకేం తెలుసు బాబా, సరదాగా అన్నది బాగా. సరదాగా ఎందుకంట? మరి ఇంక దేనిగా అంటావు? ఫీలింగ్ ఉంది కాబట్టి బావా అన్న. ఫీలింగ్ ఉందా అంట? నాకు లవర్ ఉంది కదా బాబు. లవర్ అంటే బయట అరే ఏరా కాదురా బాబు, నా బాబు. నేను సరదా కర్లే బావాని, సీరియస్ గా అన్నా బావాని. నేనెప్పుడు మరదని పిలిచాను? ఏ మరదలని ఎన్నిసార్లు పిలవలేను నన్ను? నేనెప్పుడు పిలిచాను నిన్ను మరదలని? అరే అబద్ధాలు ఆడకరా, నా కోపం వస్తుంది అబద్ధాలు ఆడితే. ఏ కోమ్లీ ఉండాలి వాళ్ళు తెలియ. ఏంటి అబద్ధం ఆడుతున్నాడు మొత్తం. మీరు బావా మరదలని అన్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ప్రూఫ్ చూపించుకొని నేను అన్నాను అని మరదలు అన్నాడే. బావని పిలిచే మరి. ఆగే తమ్ముడిని అడుగుపేసా. అరే తమ్ముడు ఇట్రారా. నేనెప్పుడు అన్నాను రా? అనలేదు. అవును రా, నీకు ప్రూఫే కదా కావాలి. ఇప్పుడు నేను చూపిస్తాను నీకు ప్రూఫ్. తమ్ముడు రారా. ఎందుకమ్మా ఇట్రా. ఈడు నన్ను మరదలు అన్నాడా రా? మరదలే మరదల్స్ చూసినావా? ఇది ప్రూఫ్. కోమ్లీ అల్లేమన్నా పైన నువ్వు అంటే ఫస్ట్ చెప్పకు. నువ్వు అన్నావు అబద్ధం ఆడక. నాకు అబద్ధం ఆడితే అసలు నచ్చది. నీకు ప్రూఫ్ కావాలన్నా మా తమ్ముడు ప్రూఫ్ ఇచ్చిండు. నేనెప్పుడు అన్నాను రా మరదలని? నేను అన్నాను అసలు. అన్నావు నువ్వు పైన మరదలని. ఎందుకు బావా అలా చేస్తావు? ఏంటి గోల గోల? నాకు అర్థం కాదు. బావా మర్దలు నీకు ప్రూఫ్ కావాలన్నావు, ప్రూఫ్ ఇచ్చిండు. నేను అబద్ధం మాత్రం ఆడలేదు. మరదల్స్ అన్నాడు. ఇంక ఇప్పుడే ఇన్ని మాటలు మారుస్తుండు. ఇంకా ముందు ముందు బేబీ అంటాడు. కోమ్లీ చూడు కోమ్లీ, నన్ను మరదల్స్ అన్నాడు. ఇప్పుడే నీ ముంగడు ఇట్లా మాట మారుస్తుండు. నీ వెనక బేబీ అంటాడు, బంగారం అంటాడు. అన్న ఇట్రా నువ్వేరా. నన్ను ఇడు మొన్న మరదల్స్ అన్నాడు, నేను బావా అన్నా. క్యాజువల్ గా ఆయన మరదలు అన్నాడు. ఎందుకు ఇడు షాప్ కి వెళ్ళినప్పుడు కూడా క్యాజువల్ గా అనలే. మొన్న షాప్ పోయిండు, నేను కింద ఉన్నా. ఇటు అదే ఇడు పైన సిగరెట్ తాగుతాడు. అయితే సిగరెట్ తాగుతుండు. నేను కింద షాప్ పోయినా. మరదలు ఎక్కడికే పైకి రా అని అన్నాడు. ఈ మాట అన్నాడు. తమ్ముడే ప్రూఫ్. ఆయన మరదలు అన్నాను అంతే. తమ్ముడే ప్రూఫ్ కూడా ఇచ్చిన. దానికి ఇన్నిసార్లు మరదలు అన్నాను. అరే ఏ బాబా ఎందుకు బాబా అట్లా మాట మారుస్తాడు? అమ్మంచి అంటే అని ఇంటాడు పొరపాటు. నన్ను బావ అంటావా? అన్న ఒక్కసారి మరదలు అంటారు అన్న. ఎన్నిసార్లు అన్నాడు? ఎన్నిసార్లు అన్నాడు తెలుసా? తమ్ముడు ప్రూఫ్. అడుగు తమ్ముడిని. నేనైతే ఒకసారి విన్నా. అవన్నీ ఒకప్పుడే మారిపోయి. బావా అస్సలు ప్లేటు మరేంటి నేనెవరు? ఏ అబద్ధం ఎందుకు ఆడతావురా? అద్దరు గొడవ పెడతావు కదా మా మిడిల్లా.
వెళ్ళిపోదాం పద. మరి అన్న నీకు ఏం చేస్తా? నీకోసం అయితే ఇక్కడికి వచ్చే. సరదా సరే సరదా సరదా అయిపోయింది, ఇల్లు మాకు పెట్టు. పెడతానులే. అట్లా పోసిన అంత అబద్ధం ఆడుతుంది నీ ముందు, అర్థమైందా? సరే నేను కప్పితే తిరగాలని చెప్పు. థమ్స్ అప్ వేస్ట్ మీ వల్ల. నీ ముందు ఏమో మాటలు అంటాడు, నేను పేరు అంటాడు, పక్కన అంటాడు. ఇంకా తెలియదు. సరే నేను కప్పే బాగా చెప్పు. అంటే నువ్వు రెబల్ స్టార్, నువ్వు రెబల్ స్టార్. బాగా చెప్పు. కరెక్ట్ చెప్పు. ఆగు, మీ వాడు ఏమనుకుంటాడు తెలుసా? రెబల్ స్టార్ ప్రభాస్ అనుకుంటుంది, ఇదేమో తమన్నా అనుకుంటుంది, బావ మరదలు అనుకుంటారు. ఏంటి మరి? నేను ఎరుపుని. అదే మరి ఎరుపు కాదు. నేను ఎరుపుకుని నేను కాజల్. నువ్వు ఎరుపు కాదు, ఎరుపు కాదు. నువ్వు మజాక్ ఆడకు, సీరియస్ గా అర్థమవుతుంది. ఆ పిల్లకి చాలా అర్థమైతే పెద్ద విషయం ఇది. నేను ఇంకా బేబీ అంటాడు, బంగారం అంటాడు. ఇంకొన్ని రోజులు అయితే జాను కూడా చెప్పు. ఏంటి? నేను ఎప్పుడన్నా కొన్ని రోజులు నాకు పెళ్లి చేసుకుందాం అంటాడు. నేను సాధ్య సంతోషం పెడతాను. మధు అని లేకుంటాడు, నాకు నమ్మకం ఉంది. నాకు లేదు దొరా. మధు అబ్బాయిలందరూ ఎప్పుడైనా ఒకటే, నువ్వు కూడా అంతే. అన్నావా లేదా? తమ్ముడే ప్రూఫ్ ఉన్నాడు. అనలేదు. నీ లైఫ్ సెట్. Actually మధు చాలా అందంగా ఉంటాడని తెలుసు. వీళ్ళిద్దరు నువ్వు బాగుంటావేంది? నా ఆగే. మరి యాక్చువల్ అందంగా ఉంటాడని అని తెలుస్తుంది ఇప్పుడైతే. నమ్మట్లేదు. అందాలన్నీ అందుకోరా. అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా. మొత్తం పరువు తీసేస్తుంది. పరువు నేను తీస్తానే, నువ్వు నా పరువు తీస్తున్నావు అన్న బతలాడి. నేను ఒక్కసారి అన్నాను అంతే. ఒక్కసారి అన్నావా? ఆ సరదాగా అంటే పెద్ద పంచాయతీ ఆడుతున్నావు ఇక్కడ నా దగ్గర. నేనైతే కైమ ఉంటా కొడితే ఇంత ఈ పాటికే అది అసలే ఏటి మాటలు కూడా అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు, ఇంకా ముందు ముందు చూద్దు. ఆగు. ఎందుకు ఏడుస్తున్నావు?